యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తినకుండా వెళ్ళిపోతే తెగేసి చెప్పినట్ట. నేను తినకుండా వెళితే ఖచ్చితంగా కావాలని అర్థం. చిచి, అమెరికా పిల్ల వచ్చినప్పటి నుంచి వెంకట్రావు అన్నయ్య తప్ప ఎవ్వరూ సరిగ్గా భోజనం చేయట్లేదు వదినా. ఆయన మాత్రం ఆకలేసి తింటున్నారనుకున్నావా? అబ్బే, అలాంటిదేమి లేదు. ఆ పిల్ల ప్రవర్తన నచ్చక ఎడాపెడా తినేసి గదిలోకెళ్ళి పడుకుంటున్నారు అంతే. ఎంతైనా ఆద్యకు ధైర్యం ఎక్కువే. బావగారు వద్దు అంటే ఆ పిల్ల కావాలి అంటోంది. చంటి పిల్లలు కూడా అంత బెట్టు చెయ్యరు. అందరిలా కాతను పంతం పట్టిందంటే కొనివ్వాల్సిందే. కానీ ఈలోపు ఎన్ని గొడవలవుతాయో. మా గౌరక్క కూతురు చారు అస్సలు ఇలా కాదు. వదినొస్తుంది, మాట మార్చం. అక్క, మనం కూడా తిందాం పదా. నాకు ఆకలిగా లేదు పార్వతి, మీరు తినండి. ఎందుకు ఆకలేదక్కా? మా అన్నయ్య అరకొరగా తింటే వదిన తింటుందా? ఓ 2 మాటలు మాట్లాడితే అయినా బావుండేదేమో. అది సరే గాని ఇంటర్నెట్లు వగైరా అంటే ఇంటి ఖర్చులు పెరుగుతాయి కదా. కోరికలు ఆ పిల్లవి, ఖర్చులు మనం పెట్టుకోవాలా? ఆచ్య ఖర్చులు నేనే పెట్టుకుంటాను. అలా అని కాదు వదినా. ఏదైనా కాని ఆచ్యకయ్యే ఖర్చులకి ఈ ఇంటి ఖర్చులకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు కోపంతో అనట్లేదు కదక్కా? మీరు కూడా ఆలోచించి అనాలి పార్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి అక్కడి అలవాట్లతో జీవితాన్ని ప్రారంభించింది. తన అవసరాలు మన అవసరాలు ఒక్కటిగా ఉండవు. సొంత చెల్లి కూతురు కదా, వెనకేసుకొస్తోంది. మా అన్నయ్యతో అయితే ఇలా చెప్పగలుగుతుందా? ఆ సంగతి తర్వాత వదినా. ఆద్యని ఎవరు చేసుకుంటారో గాని మన సీను లాంటి మంచివాడు అమాయకుడైతే గనక వాడు మాత్రం బలి. ఛీ, నేను చచ్చిన దాన్ని కోడలుగా చేసుకోను. అయినా మా గౌరక్క కూతురు చారు ఉండగా ఎవరి గురించో ఆలోచించడం ఎందుకు వదినా? ఒకసారి ప్రత్యక్షంగా చూద్దులే. రామలక్ష్మి, ఒంటరిగా రూమ్లో కూర్చుంటే మంచిది కాదని కిందికి తీసుకొస్తున్నావు. నా పెయిన్ నీకు అర్థం కావడం లేదు. నేనేదో అడిగినట్టు మీ నాన్న అలా ఫీల్ అయిపోతున్నారు.
ఇంతకు ముందు లేనివి ఇప్పుడు ఉండడానికి వీల్లేదు అంటున్నారు. నేను పోయిన నెల లేను, ఇప్పుడు ఉన్నాను. మరి నన్నెందుకు ఉండనిస్తున్నారు? ఏమో ఆద్య, నువ్వు పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పలేను. నేను ఇస్తాను సమాధానం. వచ్చాడు పోటుగాడు. నేను పోటుగాన్నే, నువ్వు పోటు పొడిచే టైపు. వద్దన్న పని చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూసే సాడిస్ట్వి నువ్వు. Shut up! ఏయ్, నువ్వు కూడా నోర్మి. ఏయ్, నువ్వే నోర్మి. నేను సాడిస్టా? ఆద్య! మీరు గొడవ పడితే నాకు భయం వేస్తుంది. నువ్వు ఆగు రామలక్ష్మి. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు తెగ రెచ్చిపోతున్నారు. నువ్వు భూమి పుట్టినప్పటి నుంచి ఇదే ఇంట్లో పడుంటున్నావు కదా? అవును, పడి ఉన్నాను కాబట్టే ఇంటికి తగ్గట్టుగా ఉన్నాను. కానీ నువ్వు రివర్స్ లో ఉన్నావు. ఎడ్డమంటే తెడ్డమంటున్నావు. నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? ఎవరు? నేనా? అవును, నువ్వు ఎవరు? ఈ ఇంట్లో నీకు హక్కేంటి? ఏ హక్కుతో మాట్లాడుతున్నావు? నీకేం హక్కుంది చెప్పు. ఏం హక్కుంది? ఆద్య, చూసావా పార్వతి, నా కొడుకుని పట్టుకుని ఏ హక్కుంది అని అడుగుతుంది. ఏమైంది పద్మా? ఏమైందా? నీ చెల్లెలు కూతురు నా కొడుకుని పట్టుకుని ఏ హక్కుతో ఉన్నావని అడుగుతుంది. ఈ రోజు నా కొడుకునంది, రేపు నన్నంటుంది, ఎల్లుండి నా మొగుడిని అంటుంది. అన్నప్పుడు విందాం లేవే. అంటే రేపు అనేదాకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇక్కడే ఉంటారా? అయ్యో వదినా, అంటే ఇప్పుడు రోషన్తో వెళ్ళిపోతావా? పార్వతి, నువ్వు ఊరుకో. లేనిపోని ఆలోచనలు తెప్పించుకో. ఆలోచన తెప్పించింది ఈ పిల్ల. ఆ ఉద్దేశంతోనే సీనుని నిలదీసింది. మా మావయ్యకి అల్లుండని చెప్పుకోవడానికి కూడా వీడు ఆలోచిస్తున్నాడు. అమ్మా వదిలేమ్మా. ఏంట్రా వదిలేసేది? అక్క, ఏదో చిన్నపిల్ల తెలియకంది. తెలియక కాదురా, పొగరుతో అంది. దీన్నే మన ఊర్లో బలుపని కూడా అంటారు. నేనన్న దానికి మీరు వేరే అర్థం ఎందుకు తీసుకుంటున్నారు? అన్న అర్థం లేవమ్మా, ఒక్కటే అర్థం. నువ్వెవరు, నీకు హక్కేంటి? అంటే మేం బతకలేక ఈ ఇంట్లో పడుంటున్నామనే కదా నీ ఉద్దేశం? ఇప్పుడు నువ్వన్నావు మా జానకి వదిన వింది. అయినా నిన్ను ఏమీ అనట్లేదు అంటే మేమిక్కడుండడం తనకు ఇష్టం లేదనే కదా? ఎందుకు పద్మ అలా అనుకుంటావు? ఇన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నావు, ఇన్నాళ్లుగా కలిసి ఉంటున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అక్క, నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకోకు. మీ అన్నయ్య ఇంట్లో లేకపోతే అందరికీ నోళ్లు లేస్తాయి. ఆవేశపడకు పద్మ. ఈ విషయం గురించి ఆర్జని నేను మందలిస్తాను. రేపటి నుంచి అలా జరగకుండా చూసుకుంటాను. రేపటి నుంచి మమ్మల్ని అన్న వినడానికి మేము ఉండవులేమ్మా. లగేజ్ తీసుకుని వస్తాను. పద్మ, పద్మ, వదినా, ఆగవే. అక్క. పద్మ, ఓసే. ఆగవే, ఆగు. పద్మ, పద్మ, వదినా, పద్మ, వదినా, ఆగవే. పద్మ, ఆగు వదినా. ఆగవే, ఆగు. అయ్యో వదినా. వసే పద్మ, వెంకట్రా, నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. ఒక్కసారిగా గడప దాటాలంటే నాకు కూడా అయోమయంగానే ఉంది అత్తగారు. అన్నయ్య వస్తే తప్ప ఎవరిని ఆపలేమమ్మా. నాన్నగారు వస్తున్నారు.
వదిన ఆగు. పద్మ ఆగు వదిన. ఆగవే. అయ్యో. ఆగు. ఏమైంది? ఎవ్వరూ మాట్లాడనప్పుడు నిజం చెప్పే రామలక్ష్మి నోరు తెరవాలి. ఏం జరిగింది రామలక్ష్మి? నాన్నగారు, ఆ పద్మత్త మావయ్యని సీనుబావని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. నేను అడగక ముందే ఎందుకు వెళుతుందో సమాధానం చెప్పాలి. వదిన తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన పిల్ల మీరెవరు ఈ ఇంట్లో ఉండడానికి అని అడిగిందన్నయ్య. ఆ మాట మీరెవ్వరూ ఇంతవరకు అనలేదు. ఇంత అవమానం జరిగాక మేము ఉండే కొద్దీ రోజు అవమానిస్తారు. అందుకే మేం వెళ్ళిపోతాం. పద్మ ఆగు. అమ్మా, ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్ళిస్తాం. 2 ముద్దలు అన్నం పెట్టి మర్యాద చేస్తాం. వెళ్లే ముందు మంచి చెడులు చెప్తాం. అలాగే చెల్లెలి కూతుర్ని తీసుకొస్తే భోజన సదుపాయాలు కల్పించడమే కాదు, మంచి చెడులు చెప్పాలి. ఎలా ఉండాలో నేర్పించాలి. అది జరగకపోగా ఇంట్లో ఉండే వాళ్ళని వేరు చేసే వాళ్ళకి, వేరు చేసే అవకాశం కల్పించిన వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలమ్మా? అమ్మా, చిన్నప్పుడు శివరాంని పద్మ నువ్వు ఎవరు అన్నందుకు పద్మని 3 రోజులు ఎండలో నిలబెట్టాం. తెలిసి తెలియని వయసులోనే చేసిన తప్పుకి ఆ శిక్ష వేస్తే తెలిసి తప్పు చేసిన వాళ్ళకి ఏ శిక్ష వెయ్యాలమ్మా? మామయ్య, దయచేసి మీరు కోప్పడకండి. ఆద్య నన్నేమీ అనలేదు. నువ్వెవరు నా విషయంలో కలిగి చేసుకోవడానికి అన్న ఉద్దేశంతో అంది. ఆ మాట అమ్మకి తప్పుగా అర్థమైంది. అమ్మ ప్లేస్లో నేనున్నా అలాగే అర్థం చేసుకుంటాను. కానీ ఆద్య ఉద్దేశం మాత్రం అది కాదు మామయ్య. సీను, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, మామయ్య తప్ప ఎవరు ఏమన్నా ఊరుకొని నేను ఆద్య అంటే ఎలా ఊరుకుంటా? అంతే ఉండొచ్చు బావగారు. ఎందుకంటే మేము ఎవరం కూడా వినలేదు. పద్మే వెళ్ళిపోదామని ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్తుంది?
మిమ్మల్ని వదిలి. అమ్మా పద్మ, లగేజ్ లోపల పెట్టు. నేను పెడతాను బాబు గారు, నేను పెడతా. పద్మ రావే రావే. నా మనవడు అబద్ధం చెప్పినందుకు ఇద్దరు ప్రాణాలతో బ్రతికిపోయారు. థ్యాంక్స్ బావా, ఇవాళ నువ్వే కాపాడావు. లేదంటే నాన్న అమ్మని ఎంత కోప్పడేవారో. సీను, మీ మావయ్యకు ఎందుకు అబద్ధం చెప్పావు? మామయ్య నిన్ను తిడితే నేను తట్టుకోలేనత్తా. ఇప్పటికే మీ మధ్య మాటలు లేవు, అలాంటిది ఇంకా దూరం పెరిగితే. మీరు సీతారాములు ఎప్పుడు కలిసే ఉండాలి. నేను చనిపోలేదని నీ రూపంలో తనతో ఉన్నానని ఆద్యకి చెప్పక్క. నా గురించి ఎంత బాగా ఆలోచించావు మామ. నువ్వు లేకపోయినా నేనెంత సంతోషంగా ఉండాలో చెప్పావు. కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా నీ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. వీళ్ళకి ప్రేమ ఉంటే కదా, ఏం కండిషన్స్ పెట్టాలా అని చూస్తున్నారే కానీ ఎలా సంతోష పెట్టాలా అని ఎవరూ ఆలోచించరు. నేనేం అడిగాను? ఇంటర్నెట్ పెట్టిస్తే నా పని ఏదో నేను చూసుకుంటాను కదా, నా ఫ్యూచర్ కోసం దాన్ని యూజ్ చేసుకుంటాను కదా. కానీ వీళ్ళ మనసులో అనుమానాలు ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళలాగే ఉండాలి అనుకుంటున్నారు. ముందుకు వెళ్తాను అంటే వెనక్కు లాగుతారు. ఆద్య, నీ బాధను మీ అమ్మతో చెప్పుకుంటున్నావా? ఆరుస్తుందా తీరుస్తుందా అనే కదా నీ అర్థం. అయ్యో, అలా అని ఎందుకు అనుకుంటావమ్మా?
మా మమ్మ ఫోటో చూసి మాట్లాడితేనే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. కానీ నీతో మాట్లాడితేనే బాధ ఇంకా ఎక్కువవుతుంది. నిన్ను ఓదార్చడానికి వస్తే ఇలా మాట్లాడతావేంటి ఆద్య? నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. నేను అడిగింది తీసుకొచ్చి ఇవ్వండి. ఇంతకు ముందు ఇంటర్నెట్ అనే మాట నా నోట్లోంచి వచ్చిందని బాధ పెట్టారక్క. అది ఏంటి పద్ధతులు? నీ అవసరాన్ని నేనర్థం చేసుకోగలనమ్మా. అందరికీ అర్థం అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది. ఎంత? 6 నెలలా?